కాంగ్రెస్ పార్టీ మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో వాళ్ళ సభలో రాహుల్ గాంధీ గారు గాని వారి నాయకులు గాని తెలంగాణలో 6 గ్యారంటీస్ అని అదేవిధంగా నరేంద్ర మోదీ గారి మీద మరోసారి విషం గక్కుతూ రాహుల్ గాంధీ గారు ఒక ప్రసంగం చేసిండ్రు. అసలు బీజేపీ దేశంలో వైషమ్యాలు సృష్టిస్తా ఉందని రాహుల్ గాంధీ గారు కామెంట్ చేసిండ్రు. ఈరోజు భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చాటుతున్నటువంటి తీరును, వారి మీద వస్తున్నటువంటి ప్రశంసలను తట్టుకోలేక జీర్ణించుకోలేక మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషం జిమ్ముతా ఉంది. దేశానికి ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఈ యొక్క దేశంని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలోకి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని మొట్టమొదటి స్థానం నిలపాలని వారు పడుతున్నటువంటి తాపత్రయాన్ని జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు గాని ఆ పార్టీ ఇతర పెద్దలు గాని తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు గాని అనేక రకాలుగా విషయం జిమ్ముతా ఉన్నారు. మత చిచ్చు పెడుతున్నది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారితో ఉన్నటువంటి వాళ్ళతో పాటు కలుస్తున్నటువంటి పార్టీలు మాత్రమే. ఇవాళ దేశంలో వైషమ్యాలు సృష్టిస్తా ఉందని, దీనివల్ల దేశం సురక్షితంగా లేదని రాహుల్ గాంధీ గారు తమ మాటల్లో మాట్లాడిండ్రు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశం, సనాతన ధర్మం ఉంటే 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన సనాతన ధర్మం మన దేశంలో ఉంటే 600 సంవత్సరాల క్రితం దిగుమతైనటువంటి ధర్మాలను ఎక్కువగా గౌరవించి వాటిని అనేక రకాలుగా మత చిచ్చులు పెట్టి ఒక పక్క సనాతన ధర్మాన్ని లేకుండానే చేయాలనేటటువంటి వారి ప్రయత్నాన్ని ఈరోజు దేశంలో భారతదేశం యొక్క చరిత్ర విశిష్టమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం, ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసినటువంటి దేశం, ఈ దేశంలో అన్ని ధర్మాలను కుల మతాలను అన్నిటినీ కూడా గౌరవిస్తూ ఆ ధర్మాలను ప్రతి ఒక్క ధర్మాన్ని గౌరవించుకుంటూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస నినాదంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ముందుకు పోతా ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ విధంగా దేశంలో వైషమ్యాలను సృష్టించాలని వారు చేసినటువంటి ప్రయత్నం, ఈ యొక్క దేశం అభివృద్ధికి ఆటంకాలు కలిగించాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమాత్రమైనా సమంజసమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా.